తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సమరశంఖం పూరించేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 20న తెలంగాణ భవన్లో కీలకమైన ప్రతినిధుల సభ జరగనుంది. ఈ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను అధికారికంగా ప్రకటించి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కీలక సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఉత్తర తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులను వెంటనే వేగవంతం చేయాలని రైతులను ఏకం చేసి డిమాండ్ చేయనుంది. దక్షిణ తెలంగాణ పెండింగ్ లో ఉన్న పాలమూరు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ఆందోళనను చేపట్టనుంది. మూసీ దండయాత్ర మూసీ బాధితులకు అండగా నిలబడేందుకు ఆ నది జన్మస్థానమైన వికారాబాద్ నుంచి కృష్ణానదిలో కలిసే వాడపల్లి వరకు భారీ మూసీ దండయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాటు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల బాధితులను కూడా సంఘటితం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలకు దిగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ హామీల సాధన కోసం రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను ఏకం చేసి నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తుంది. ప్రభుత్వంపై పోరాటాలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ బూత్ నుంచి జిల్లా స్థాయి వరకు పాత, కొత్త నాయకులను సమన్వయం చేస్తూ నూతన కమిటీలను వేయనుంది. త్వరలోనే ఊరూరా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఉన్న 65 లక్షల సభ్యత్వాలను 70 లక్షలకు పైగా పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. వీటన్నింటితో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది 2027లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇలా రాబోయే ఏడాది పాటు నిరంతర ఆందోళనలతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు గులాబీ దళం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది.